ఐపీఎల్ 18వ సీజన్ రీస్టార్ట్ ఫ్యాన్స్కి చాలా డిసప్పాయింట్ ఇచ్చిందనే చెప్పాలి. ఎందుకంటే ఇండియా పాకిస్తాన్ సరిహద్దు ఉద్రిక్తతలతో వారం రోజులు వాయిదా పడిన తర్వాత మళ్ళీ ఇవాళ రీస్టార్ట్ కాబోయింది. అయితే వర్షం కారణంగా బెంగళూరు వేదికగా జరగాల్సిన కోల్కతా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్ పూర్తిగా రద్దయింది. సో ఇరు జట్లకు చెరో బ్యాట్ కేటాయించారు. సో గత కొన్ని రోజులుగా బెంగళూరులో చాలా వర్షాలు కురుస్తున్నాయి. సో ఈరోజు కూడా 7:30 నుంచి 9 లోపు వర్ష సూచన ఉన్నప్పటికీ కూడా కంప్లీట్గా మ్యాచ్ ఏ దశలోనూ జరిగే విధంగా కనిపించలేదు. ఎందుకంటే కుండపోత వర్షం మొత్తం స్టేడియాన్ని ముంచెత్తింది. దీంతో విరాట్ కోహ్లీకి రీసెంట్గా టెస్ట్ రిటైర్మెంట్ ప్రకటించిన విరాట్ కోహ్లీకి వైట్ జెర్సీలతో ఒక గ్రాండ్ ఫేర్వెల్ ఇద్దామని చాలామంది ఫ్యాన్స్ ఆతృతగా వచ్చారు. సో వాళ్ళకి పూర్తిగా నిరాశనే మిగిల్చిందని చెప్పాలి ఈ వర్షం. సో వర్షం దెబ్బకి అంటే 10:56 వరకు 5 అవర్స్ మ్యాచ్కి కట్ ఆఫ్ టైమ్గా డిసైడ్ అయ్యారు. కానీ ఈ మ్యాచ్ జరిగే పరిస్థితి లేకపోవడం, ఎందుకంటే కొండపోత వాన కురుస్తూనే ఉంది కంటిన్యూగా. సో మైదానం అంతా పూర్తిగా వాటర్తో నిండిపోవడం, అత్యుత్తమైన డ్రైనేజ్ వ్యవస్థ ఉన్నప్పటికీ కూడా అవుట్ఫీల్డ్ అలాగే పిచ్ కూడా ఎటువంటి పరిస్థితుల్లో మ్యాచ్ జరిగే పరిస్థితి లేకపోవడంతో ఎంపైర్లు రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. దీంతో ప్లే ఆఫ్కి చేరువైంది. చెరొక పాయింట్ రావడంతో కోల్కతా నైట్ రైడర్స్ ఎలిమినేట్ అయింది, డిఫెండింగ్ ఛాంపియన్. ఎందుకంటే మిగిలిన మ్యాచ్ గెలిచినా కూడా ఆ జట్టుకు ఉపయోగం లేదు. ముందుగానే ఈ మ్యాచ్కి ముందే వాళ్ళకి దాదాపుగా 90% అవకాశాలు లేవు. కానీ ఈ మ్యాచ్ రద్దు అవడంతో పూర్తిగా ఈ టోర్నమెంట్ నుంచి ప్లే ఆఫ్ చేరకుండానే డిఫెండింగ్ ఛాంపియన్ కోల్కతా నైట్ రైడర్స్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. అట్ ది సేమ్ టైం 1 పాయింట్ యాడ్ అవ్వడంతో 16 పాయింట్లకి 17 పాయింట్లతో టాప్ ప్లేస్కి దూసుకెళ్ళింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. ప్లే ఆఫ్కి మరింత చేరువైంది, దాదాపుగా ఖాయం చేసుకున్నట్టే చెప్పాలి. సో ఆదివారం జరగబోయే 2 మ్యాచ్ల్లో పంజాబ్ కానీ అలాగే ఢిల్లీ కానీ ఓడిపోతే, ఏ జట్టు ఓడిపోయినా కూడా అధికారికంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకి ప్లే ఆఫ్ బెర్త్ దక్కుతుంది. సో ఒక విధంగా చూసుకుంటే కనుక ఇక ప్లే ఆఫ్ రేస్ ఇప్పటికే మనకి ఆల్రెడీ ఏదైతే వాయిదా పడకముందు ఆల్రెడీ రాజస్థాన్ రాయల్స్ అలాగే చెన్నై సూపర్ కింగ్స్, సన్ రైజ్ హైదరాబాద్ 3 కూడా టోర్నీ నుంచి ఎలిమినేట్ అయిపోయి ఇప్పుడు వాళ్ళ సరసన చేరింది కోల్కతా నైట్ రైడర్స్. సో ఇంకా 6 జట్లు మాత్రమే ఉన్నాయి. సో 6 జట్లలో లక్నో సూపర్ జైంట్స్ అలాగే ఢిల్లీ క్యాపిటల్స్కి అవకాశాలు కాస్త తక్కువగా ఉన్నాయనే చెప్పుకోవాలి. ఎందుకంటే లక్నో సూపర్ జైంట్స్ కూడా కోల్కతా నైట్ రైడర్స్ లాగే ఉంది పరిస్థితి. అద్భుతాలు జరిగితే తప్ప వాళ్ళు మిగిలిన మ్యాచ్లు గెలిచినా ఇతర మ్యాచ్ల ఫలితాలు కూడా వాళ్ళకి కలిసి రావాలి. రన్ రేట్ చాలా బాగా ఇంప్రూవ్ అవ్వాల్సి ఉంటుంది. సో కాకపోతే లక్నోతో పోలిస్తే ఢిల్లీ క్యాపిటల్స్కి కాస్త మెరుగైన సిచ్యువేషన్. సో ఇక మిగిలిన టాప్ 4లో ఉన్న బెంగళూరు ఆల్రెడీ దాదాపుగా కన్ఫర్మ్ చేసుకుంది. తర్వాత గుజరాత్ ఉంది. సో గుజరాత్ తర్వాత పంజాబ్ ఉంది. పంజాబ్ తర్వాత మనం ఎప్పటి నుంచే రీసెంట్గా ఏదైతే ఈ వరుసగా దాదాపు స్టార్టింగ్లో కొన్ని మ్యాచ్లు వరుసగా ఓడిపోయి ఇప్పుడు మళ్ళీ వరుసగా 6 మ్యాచ్లు గెలిచి రేసులోకి వచ్చిన ముంబై ఇండియన్స్. సో టాప్ 4లో బెంగళూరు, గుజరాత్, పంజాబ్, ముంబై. సో ఈ 4 జట్లకే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి చాలామంది అంచనా వేస్తున్నారు. మొత్తం మీద రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు హోమ్ గ్రౌండ్లో మరొక మ్యాచ్ ఇట్లా ఈ విధంగా వర్షం కారణంగా వాష్ అవుట్ అవ్వడం ఫ్యాన్స్కి కూడా చాలా డిసప్పాయింట్ ఇచ్చిందని చెప్పాలి. ఎందుకంటే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకి ఎలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో మనం ప్రత్యేకంగా చెప్పగలదు. పైగా రీసెంట్గా కోహ్లీ టెస్ట్ రిటైర్మెంట్ ప్రకటించడంతో చాలామంది అభిమానులు అతని ఆట చూడడానికి, అతనికి ఫేర్వెల్ ఇవ్వడానికి టెస్ట్ జెర్సీలతో మొత్తం స్టేడియం అంతా ఎక్కువ శాతం ఎప్పుడు ఐపీఎల్ కలర్ఫుల్ జెర్సీలతో కనిపిస్తూ ఉంటాయి 2 జట్లు. కానీ కోహ్లీ కోసం వైట్ జెర్సీలతో అటెండ్ అయ్యారు. సో వాళ్ళకి ఆశించిన ఏదైతే మ్యాచ్ జరగకపోవడం వాళ్ళకి చాలా డిసప్పాయింట్ ఇచ్చిందని చెప్పాలి. మొత్తం మీద కాకపోతే 1 పాయింట్ యాడ్ అవ్వడంతో ప్లే ఆఫ్కి మరింత చేరువైంది. ఈ సీజన్లో స్టార్టింగ్ నుంచి కూడా అద్భుతంగా ఆడుతుంది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. ఈ సీజన్లో కోహ్లీ ఖచ్చితంగా కప్పు కొడతాడు. అతను ఏదైతే 18వ సీజన్ 18వ జెర్సీ నెంబర్ కాబట్టి కప్పు కొడతాడని ఒక అభిమానులు చాలా బలంగా ఆశలు పెట్టినారు. దానికి తగ్గట్టుగానే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ముందడుగు వేస్తూ ఉంది. సో వర్షం కూడా వాళ్ళకి అడ్వాంటేజ్ ఇచ్చిందని చెప్పుకోవాలి. సో మొత్తం మీద కోల్కతా నైట్ రైడర్స్ డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో కెప్టెన్సీ మార్చినప్పటికీ కూడా ఏదైతే శ్రేయస్ అయ్యర్ వదిలేసిన తర్వాత లాస్ట్ టైం ఏదైతే అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చింది, ఈ సీజన్లో వాళ్ళ కాంబినేషన్ వర్కౌట్ కావలేదు. విదేశీ ప్లేయర్లు ఎవరు కూడా సక్సెస్ఫుల్గా ఆడలేదు. స్వదేశీ ప్లేయర్స్ కూడా అంచనాలు పెట్టుకున్న వరుణ్ చక్రవర్తి కానీ వెంకటేష్ అయ్యర్ కానీ ఎవరు కూడా స్థాయికి తగినట్టు ఆడలేకపోయారు. సో అందుకే త్వరగా ఎలిమినేట్ అయిపోయారు. ఇక మిగిలిన మ్యాచ్లు వాళ్ళకి నామమాత్రం కానున్నాయి. సో ఇక పంజాబ్ కింగ్స్ అలాగే గుజరాత్ టైటాన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తర్వాత పంజాబ్ కింగ్స్, గుజరాత్ టైటన్స్ అలాగే ముంబై ఇండియన్స్, ఈ 3 జట్లకి ఎక్కువ అవకాశాలు అని చెప్పేసి ఓవరాల్గా ప్రస్తుత సిచ్యువేషన్ బట్టి అర్థమవుతుంది. కానీ ఢిల్లీ క్యాపిటల్స్ కూడా కంప్లీట్గా అవుట్ అవ్వలేదని మాత్రం ఖచ్చితంగా మనం చెప్పుకోవాలి.